హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి బెంటో బాక్స్లో కేక్ ఎలాగా ప్లేస్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎన్ని ఇంచుల టిన్ తీసుకోవాలనేవి ఈచ్ అండ్ ఎవ్రీ నేను అయితే డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందులో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇది కూడా నేను ప్రిమిక్స్తో అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ప్రిమిక్స్ వచ్చేసి ఫిల్స్బరీ ప్రిమిక్స్ అనమాట. అండ్ 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దానిలో 2.5 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఎనీ ఫ్లేవర్లెస్ యూస్ చేయొచ్చు, లైక్ సన్ఫ్లవర్ అండ్ ఆలివ్ ఆయిల్. ఇక్కడ వాటర్ అనేది క్వాంటిటీ నేను ఏమీ చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవ్రీ బ్రాండ్ ప్రిమిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక దాంట్లో 100 ml వెళ్తే ఒక దాంట్లో 150 ml వెళ్తుంది. అందుకే క్వాంటిటీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే కన్నా బ్యాటర్ కన్సిస్టెన్సీ మీదే ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తాను నేను. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇట్లా ఉండాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీగా ఉండాలి. ప్రిమిక్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపే మీరు విస్కర్తో బీట్ చేసుకోండి, సో దట్ ఏమైనా క్రిస్టల్స్ ఉన్నా తొందరగా క్లియర్ అయిపోతాయి. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇవాళ వీడియో కోసం తీసుకున్న టిన్ సైజ్ వచ్చేసి 3 ఇంచ్ అనమాట. 250 గ్రామ్స్ తీసుకుంటే మీకు ఇలాంటివి 2 బెంటో కేక్స్ అయితే రెడీ అవుతాయి. సో ఇక్కడ నేను బెంటో బాక్స్ ఇంట్లో చూసేసరికి చాలా చిన్నగా ఉందన్నమాట. సో అందుకే నేను 3 స్లైసెస్ కట్ చేసి దానిలో ఓన్లీ 2 స్లైసెస్ మాత్రమే కేక్లో నేను యూస్ చేయబోతున్నాను. ఒకవేళ మీ బెంటో బాక్స్ సైజ్ అనేది కొంచెం పెద్దగా హైట్గా ఉన్నట్టయితే మీరు 3 లేయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. నాకేమనిపించిందంటే నేను ఇలా 3 లేయర్స్ కట్ చేసి ఒక లేయర్ని పక్కన పెట్టేసుకొని వేస్ట్ చేసే కన్నా 4 ఇంచ్ టిన్లో వేసుకొని కొంచెం పెద్ద బెంటో బాక్స్ తీసుకున్నట్టయితే హ్యాపీగా యూజ్ అయ్యేది అని అనిపించింది నాకు ఫ్రెండ్స్. సో మీరు ఏం చేస్తారంటే 250 గ్రామ్స్లో ఒకటి 3 ఇంచులో వేసుకున్నారంటే ఒకటి 4 ఇంచులో వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు కూడా బెంటో బాక్స్ అనేది మన కేక్ సైజ్ టిన్కి అకార్డింగ్గానే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది రెగ్యులర్ బ్లాక్ ఫారెస్ట్ ఫినిషింగ్ ఎట్లా చేస్తామో అట్లానే నేను చేస్తానన్నమాట. అంటే ఫస్ట్ లేయర్ పెట్టుకున్నాం, తర్వాత షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాం, అండ్ అలాగే క్రీమ్ని ఒక లేయర్ అప్లై చేసుకోవాలి. అలాగే మీరు ఎన్ని లేయర్స్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని లేయర్స్ సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. మధ్యలో ఫిల్లింగ్ కోసం మీరు చాక్లెట్ క్రష్ అన్న వేసుకోవచ్చు, చాక్లెట్ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే చెర్రీ క్రష్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ సాస్ని యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మీకు ఏది అవైలబిలిటీలో ఉంది, దేని టేస్ట్ మీకు ఎక్కువగా నచ్చిందంటే మీరు దాన్నే యూస్ చేసుకోండి హ్యాపీగా. ఇక్కడ బోర్డ్ సైజ్ అనేది పెద్దగా ఉంది కదా, ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఆ బోర్డ్ నుంచి మనం షిఫ్ట్ చేసి బెంటో బాక్స్లో పెట్టేటప్పుడు మనం బేకింగ్ పేపర్ అంటే లైక్ పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టి ప్లేస్ చేస్తామంట అనమాట. సో అందుకే మనం ఏ సైజ్ బోర్డ్ తీసుకొని దాని మీద చేసినా కూడా ఓకే. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా టేబుల్ మీదే చేసేస్తారు కదా, టర్న్ టేబుల్ మీద, మీరు అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు చేయట్లేదంటే టర్న్ టేబుల్ మనం చేసేటప్పుడు మూవ్ చేసేటప్పుడు ఈ ప్యాలెట్ నైఫ్ స్క్రాచెస్ అవన్నీ పడతాయి. సో క్లీనింగ్ అనేది కూడా మళ్ళీ ఎక్కువ బర్డెన్ అవుతుంది కాబట్టి సో నేను మ్యాక్సిమం ఇలా బోర్డ్సే యూస్ చేస్తాను. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అట్లా చేయండి. డైరెక్ట్గా మీరు టర్న్ టేబుల్ మీద చేసి దాన్ని లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే ఇట్లా బోర్డు మీద చేసి దీన్ని కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ నేనేంటంటే కొంచెం వ్యాలంటైన్స్ డే అయింది కదా, ఆ రోజు షూట్ చేసిన వీడియోనే ఫ్రెండ్స్. సో లేట్ అయిపోయింది, నేను అంతా ఫుల్ బిజీగా ఉన్నాను అప్లోడ్ చేయడానికి. అండ్ ఈ బోర్డ్ని అయితే క్లియర్ చేసుకున్నా. అండ్ ఇక్కడ డార్క్ పింక్ అనేది నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను, దీనికి ఎలాంటి నోజల్ అయితే ఇవ్వలేదు. సో అలాగే చిన్నగా కట్ చేసి ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా అంటే రౌండ్గా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు ప్యాలెట్ నైఫ్తో డీప్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేస్తాను. ఇట్లా మనం డ్రాగ్ చేసామంటే కింద పెట్టి ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోతుంది. దీనివల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే సైడ్స్ నేను ఇదే పైపింగ్ బ్యాగ్తో హార్ట్స్ లాగా అటు ఇటు వేసుకుంటున్నాను. అంటే చిన్న చిన్నగా 2 డ్రాప్స్ వేసామంటే మనకి ఆ డ్రాప్సే హార్ట్ షేప్ లాగా చక్కగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇదే పైపింగ్ బ్యాగ్తో మీరు పైన కూడా హార్ట్స్ వేసుకోవచ్చు. కాకపోతే నేను కట్ చేసినప్పుడు మీకు ఫాండెంట్ వర్క్ చూపించాను కదా, అప్పుడు నా దగ్గర కొన్ని హార్ట్స్ అయితే ఫాండెంట్వి ఉండిపోయాయి. సో వాటిని నేను ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ మనం కొంచెం చిన్నదే పార్చ్మెంట్ పేపర్ని కట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇక్కడ కొంచెం నేను లిఫ్ట్ చేసినప్పుడు డిస్టర్బ్ అయింది కాబట్టి అక్కడ మళ్ళీ నేను ప్యాలెట్ నైఫ్తో
డిజైన్ అయితే వేసుకున్నా. అండ్ ఇక్కడ బెంటో బాక్స్ తీసుకున్నా. ఈ బెంటో బాక్స్ సైజ్ వచ్చి చాలా చిన్నగా ఉంది. మీరు చూసారు కదా, 3 ఇంచ్ టిన్ తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. అండ్ ఈ బెంటో బాక్స్ వచ్చేసి నాకు అరౌండ్ 20 రూపీస్ పడింది. మొన్న షార్ట్లో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, మెయిల్ బాక్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది, అదే ఇక్కడ ప్లేస్ చేసి నేనైతే నా దగ్గర మిగిలిన ఫాండెంట్ హార్ట్స్ని అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ బెంటో బాక్స్ని మీరు 2 నుంచి 250 వరకు సేల్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.